భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్ఖానాలు నడుపుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో 42 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అందులో వందల సంఖ్యలో ముష్కరులు శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ రీజియన్లోనూ 130 నుంచి 140 వరకు ఉగ్రమూకలు క్రియాశీలకంగా ఉన్నారు. వారిలో విదేశీయులు ఎక్కువగా ఉండటంపై భద్రతా దళాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో 42 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్నాయి. ఈ మేరకు నిఘా వర్గాలు తాజాగా గణాంకాలు విడుదల చేశాయి. పహల్గామ్కు సమీపంలోని పర్యాటక కేంద్రం బైసరన్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్ర తండాల వివరాలను నిఘా వర్గాలు వెల్లడించాయి. మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 2 విదేశీయులు సహా 26 మంది పర్యాటకులు చనిపోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడికి లష్కరే తొయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెంట్ ఫ్రంట్ బాధ్యత తీసుకుంది. నియంత్రణ రేఖకు సమీపంలోని పీఓకేలో ఉన్న 42 ఉగ్రవాద శిక్షణా కేంద్రాల్లో 115 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనా. అందులో 115 మంది పాకిస్తాన్ జాతీయులని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక జమ్మూ కశ్మీర్ విషయానికొస్తే 130 నుంచి 140 వరకు ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు అంచనా వేశాయి. కశ్మీర్ లోయలో 70 నుంచి 75 మంది ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నట్లు సమాచారం. 60 నుంచి 65 మంది జమ్మూ, రాజౌరి, పూంచ్ రీజియన్లలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులున్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కరే తొయిబా ముఠా సభ్యులే ఉన్నట్లు పేర్కొన్నాయి. 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే తొయిబా, 3 హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందిన వారు ఉన్నారు. మరో 17 మంది స్థానిక ఉగ్రవాదులున్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోలిస్తే స్థానిక ఉగ్రవాదుల సంఖ్య తక్కువగా ఉంది. విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని అధికారులు అంటున్నారు.